నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి. జనసేన రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50,000 పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యలను లక్షకు చేరేలా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఉద్యమిగా పిలుస్తూ సమాజంలో మార్పు కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఇవాళ ఆత్మకూరు పట్టణంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చదలవాడ హరీష్, మృదుల దంపతులు, అలాగే అక్బర్ బాషా, చిన్న జనసేన, పసుపులేటి శ్రీరామ్, తర్వాత ద్వాడి భానుకిరణ్, వీళ్ళందరూ కూడా సభ్యత్వ కార్యక్రమం మేము పెద్ద లెవెల్లో చేయాలనుకుంటున్నాం. ఈ ఉద్యమి సభ్యత కార్యక్రమం నెల్లూరు జిల్లాలో నిజంగా కూడా ఒక ఉద్యమంలాగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మాది కూడా వచ్చి మీరు మాకు సహకరించాలా అని చెప్తే ఖచ్చితంగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పార్టీకి సంబంధించిన విషయం, ఏ వర్గానికో లేక దీనికో సంబంధించింది కాదు. మా పార్టీ నాయకత్వం వేల కొద్దీ అయితే సభ్యత్వాలు చేయించగలరో వాళ్ళని సాధక్ అని చెప్పి సభ్యత్వాలు చేయడానికి లింకులు ఇచ్చి వేల కొద్ది లింకులు ఇచ్చారు. దాని ఫలితంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో 52,000 పైచలకు సభ్యత్వాలు అయినాయి. ఆత్మకూరులో కూడా రికార్డు స్థానంలో 10,000 పైన అయినాయి. దీనికి అందరి సమిష్టి కృషి ఉంది. ఏ ఒక్కరు చేసింది కాదు, ఏ ఒక్క నాయకుడు లేక ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అజయ్ కుమార్ చేయించాడంటే అది తప్పు. అజయ్ కుమార్ ఒక్కడే చేయలేడు. అజయ్ కుమార్తో పాటు ఎప్పుడైతే ఒక టీం ఫామ్ అయ్యి ఒక సమిష్టి కృషి చేస్తామో, అది ఎవరన్నా కానివ్వండి, ఆ సమిష్టి కృషి వల్లే సభ్యత్వాలు వస్తాయి. ఇంతమంది సభ్యత్వాలు చెందవు అని రాజకీయంగా వివేకం ఉన్న ఎవరైనా తెలుస్తుంది. సో ఈ సభ్యత్వ నమోదు కుటుంబం వచ్చి ఇంత పెద్ద సంఖ్యలో వేల మంది జన సైనికులు పాల్గొనడం, ఇంత ఎండలో కూడా ఉండి ఈ అవరోధాలు, ఈ చిన్న వాటికి భయపడకుండా అక్కడే కూర్చొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. ముగింపు పలుకుతుంది. అప్పటికి నెల్లూరు జిల్లాలో మేము 1,00,000 సభ్యత్వాల టార్గెట్